వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎస్ఎస్సికి సంబంధించి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి. ముందుగా మీరు రిజిస్ట్రేషన్ అయి ఉంటే ఈ వీడియోని డైరెక్ట్ చూసేయండి. రిజిస్ట్రేషన్ కాకుంటే ఎస్ఎస్సి గవర్నమెంట్ అని టైప్ చేసి క్రోమ్లో రిజిస్టర్ అయితే అవ్వండి. వన్స్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీరు మీ యొక్క ప్లే స్టోర్ ఓపెన్ చేసి అందులో ఎస్ఎస్సి అని టైప్ చేసి సెర్చ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అక్కడ మీకు ఇన్స్టాల్ అని కనిపిస్తుంది, మై ఎస్ఎస్సి అని. ఆ యాప్ని ఇన్స్టాల్ చేయండి. ఇప్పుడు మీరు యాప్ను ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. పైన లాగిన్ ఆర్ రిజిస్టర్ ఉంటుంది. మీరు అక్కడ క్రోమ్లో రిజిస్టర్ అయిన తర్వాత ఇక్కడ లాగిన్ ఆప్షన్లోకి వస్తారు కాబట్టి ఇక్కడ మీ యొక్క యూజర్ నేమ్ అలాగే పాస్వర్డ్ ఎంటర్ చేసి యాజ్ యూజువల్గా క్యాప్చర్ని ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ మీకు పెన్సిల్ గుర్తులో అప్లై అని ఉంటుంది. ఆ పెన్సిల్ గుర్తు మీద అయితే క్లిక్ చేయాలి. వన్స్ ఆ పెన్సిల్ గుర్తు మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క పోస్టులు అయితే చూపిస్తుంది. ఇక్కడ చూడండి, కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్, కానిస్టేబుల్ డ్రైవర్, హెడ్ కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ అయితే వచ్చాయి. ఈ 4 పోస్టులో మీరు దేనికైనా అప్లై చేసుకోవచ్చు. పైన ఉన్న 3 పోస్టులకి మినిమం 10+2 అయితే ఉండాలి. ఇక్కడ కింద ఇన్స్పెక్టర్ అని ఉంది కదా, దీనికి మాత్రం మీరు గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. సింప్లీగా అన్నిటికీ ఒకే రకమైన ప్రాసెస్ అయితే ఉంటుంది. మీరు ఏ జాబ్కి అప్లై చేయాలో ఆ జాబ్ మీద మీరు క్లిక్ చేయండి. నేను ఎస్ఎస్సి ఇన్స్పెక్టర్ అప్లై చేసి చూపిస్తాను. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ అప్లై అని చూపిస్తుంది రెడ్ కలర్లో. ఆ అప్లై మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇలా ప్రాసెసింగ్ అయితే జరుగుతుంది. ప్రాసెసింగ్ జరిగినాక మీకు ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. దాన్ని మనం స్క్రోల్ చేసి కింద ఉన్నదాన్ని క్లిక్ చేయాలి. తర్వాత అప్లికేషన్ డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే మొదటి ఒక పేజ్ వచ్చేసి మీ రిజిస్ట్రేషన్ అయిన డీటెయిల్స్ మాత్రమే మీకు షో అవుతుంది. మీరు సింపుల్గా స్క్రోల్ చేసి కింద సేవ్ అండ్ నెక్స్ట్ అయితే ఉంటుంది. ఆ సేవ్ అండ్ నెక్స్ట్ మీద మీరు క్లిక్ చేయండి. వన్స్ మీరు సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత కొంచెంసేపు ప్రాసెసింగ్ అయితే జరుగుతుంది. వన్స్ ప్రాసెసింగ్ జరగగానే సక్సెస్ అని వస్తుంది. ఓకే మీద క్లిక్ చేయండి. రెండో ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఫస్ట్ హైయెస్ట్ ఎడ్యుకేషన్ అంటే మీరు ఏం చదివింటే అది క్లిక్ చేసుకోవచ్చు. మినిమం మనం గ్రాడ్యుయేషన్ కాబట్టి గ్రాడ్యుయేషన్ అయితే క్లిక్ చేసేస్తాను. తర్వాత రెండోది కూడా అదే క్లిక్ చేయాలి, వెరిఫై. ఇక్కడ మీరు పాసా ఆర్ అపీరింగ్ అని అడుగుతుంది. అంటే అపీరింగ్ చదువుతున్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. తర్వాత మీకు ఎగ్జామినేషన్ ఎప్పుడు మీరు పాస్ అయ్యారు, 24 25 23 ఉంటుంది కదా, అది సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ స్టేట్ ఆఫ్ బోర్డ్ అంటే మీరు ఏ బోర్డ్ అంటే మీరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సెలెక్ట్ చేసుకోవాలి. సింపుల్గా ఆంధ్ర వాళ్ళు అయితే ఆంధ్రప్రదేశ్ అని, తెలంగాణలో అయితే తెలంగాణ మీద క్లిక్ చేసుకోండి. మేము ఆంధ్రప్రదేశ్ మీద క్లిక్ చేస్తున్నాను. తర్వాత మీకు కింద యూనివర్సిటీ ఉంటుంది. యూనివర్సిటీ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. రాయలసీమ యూనివర్సిటీ మీద నేను క్లిక్ చేశాను. తర్వాత మీకు రోల్ నెంబర్ అని అడుగుతుంది, అంటే హాల్ టికెట్ నెంబర్. మీ యొక్క డిగ్రీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత మీకు కింద పర్సెంటేజ్ ఆ సిజిపిఏ అని ఉంటుంది. ఈ రెండిట్లో మీరు ఏదో ఒకటి ఎంటర్ చేయొచ్చు. పర్సెంటేజ్ ఎంటర్ చేస్తే సిజిపిఏ ఆఫ్ అవుతుంది, సిజిపిఏ ఎంటర్ చేస్తే పర్సెంటేజ్ ఆఫ్ అవుతుంది. తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. తర్వాత మీకు సక్సెస్ అని వస్తుంది. ఓకే మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు సింపుల్గా ఇవన్నీ చూపిస్తుంది. ఇక్కడ మీరు అన్ని నో మీద క్లిక్ చేసి తీసుకోవచ్చు. ఇదల్లా చదవ అవసరం లేదనుకుంటే. ఈ యొక్క అడిషనల్ ఇన్ఫర్మేషన్లో మీరు సింప్లీగా నో అని ప్రతి ఒక్క దాని మీద నో అని మీద క్లిక్ చేసేయండి. మీకు సింప్లీగా అయిపోతుంది. ఎటు మీది ఎస్ అయితే ఏది ఉండదు నాకు తెలిసి. అన్ని నో మీద క్లిక్ చేయండి. ఎక్స్ సర్వీస్ మ్యానా, మీరు స్పోర్ట్స్, ఒకవేళ మీరు స్పోర్ట్స్ ఉంటే మాత్రం ఇక్కడ ఎస్ క్లిక్ చేసుకోవచ్చు. అది కూడా మీరు మళ్ళీ అడుగుతుంది డిస్ట్రిక్ట్ వైజా స్టేట్ వైజా అని. ఇవల్ల లేదంటే మీరు సింప్లీగా నో మీద క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత సక్సెస్ అని అడుగుతుంది, ఓకే మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత మీకు ప్రిఫరెన్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అడుగుతుంది. ఇక్కడ మీరు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలి, అంటే ఎగ్జామినేషన్ ఎక్కడ రాస్తారని. మీరు 3 ప్రిఫరెన్స్లు అయితే తీసుకోవచ్చు. మొదటి ప్రిఫరెన్స్ మీకు ఫిక్స్ అవుతుంది మ్యాక్సిమం 90%. మిగతావి ఒకవేళ ఆ 2 మిస్ అయితే రెండిట్లో ఏదో ఒకటి వస్తుంది. కాబట్టి మొదటి ప్రిఫరెన్సే మీరు మీకు దగ్గర ఉన్న డిస్ట్రిక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక ప్రిఫరెన్స్ 2, ప్రిఫరెన్స్ 3 అనేది ఏది ఇచ్చినా ఓకే. మ్యాక్సిమం ప్రిఫరెన్స్ 1 వస్తుంది. ఇక కింద నో మీద క్లిక్ చేసి రెండోది కూడా నో మీద క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత సక్సెస్ అని చూపిస్తుంది. ఆ తర్వాత మీకు ఆధార్ ఐడెంటిఫికేషన్ అడుగుతుంది. టెక్స్ట్ సింబల్ మీద క్లిక్ చేసి ఆధార్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక యాప్ అయితే డౌన్లోడ్ అవుతుంది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి అప్డేట్ అని చూపిస్తుంది. వన్స్ మీరు ఆ యాప్ని డౌన్లోడ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీ ఫేస్ అయితే అడుగుతుంది. ఫేస్ ఇచ్చేసిన తర్వాత అది కంప్లీట్ అయిపోతుంది. వన్స్ ఫేస్ కంప్లీట్ అయిన తర్వాత ఈ యాప్ కొంచెంసేపు ఇలా రన్నింగ్ అవుతుంది. ఇది ఇప్పుడు 2 ఉంది కదా, 5 వరకు పోయిన తర్వాత మీకు యాప్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఆధార్ ఫేస్ అథెంటికేషన్ అని అడుగుతుంది కదా, ఆ ఆధార్ ఫేస్ అథెంటికేషన్ అయిపోయిన తర్వాత మీకు ఇక నెక్స్ట్ ప్రాసెస్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ ప్రాసెస్ మీకు
డైరెక్ట్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వదు, కాబట్టి మీ ఈ యాప్ డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ యాప్లు కూడా ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతాయి. సక్సెస్ మీద పడగానే ఓకే మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు ఇలా ప్రాసెసింగ్ జరుగుతుంది. ఆ తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది క్యాప్చర్ లైవ్ ఫోటో ఆ సిగ్నేచర్ అని. మీరు క్యాప్చర్ లైవ్ ఫోటో తీసుకోవాలి. క్యాప్చర్ లైవ్ ఫోటో మీద క్లిక్ చేసి మీ యొక్క ఫోటోని అయితే తీసుకోవాలి. ఆ తర్వాత అప్లోడ్ సిగ్నేచర్ ఉంటుంది కదా, ఈ యొక్క సిగ్నేచర్ని మీరు 10 to 20 KBలోకి కన్వర్ట్ చేసుకొని మీ యొక్క సిగ్నేచర్ని ఇందులో అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత సక్సెస్ అని చూపిస్తుంది. వన్స్ ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ప్రివ్యూ ఫామ్ అనేది వస్తుంది. ఆ ప్రివ్యూ ఫామ్ మీద క్లిక్ చేసుకొని మీ యొక్క డీటెయిల్స్ క్లియర్ కట్గా చూసుకోండి, ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయని. అన్ని కరెక్ట్ ఉంటే ఓకే మీద క్లిక్ చేసి ఇక మీరు పేమెంట్ 100 రూపీస్ అయితే పే చేసిన తర్వాత గూగుల్ పే, ఫోన్పే ఆర్ ఎనీ పేటిఎం ద్వారా మీ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది. వన్స్ కంప్లీట్ అయ్యాక మీకు ఎగ్జామ్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మీరు మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ను ఎంటర్ చేసి మీ యొక్క అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అడ్మిట్ కార్డ్ కేవలం ఎగ్జామ్కి ఒక రోజు ముందు మాత్రమే వస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి.